రాత్రి 12 గంటలు. వర్షం కురుస్తోంది. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఒక నల్లటి కారు మెల్లగా ఒక పాత బంగ్లా వైపు దూసుకుపోతోంది. బంగ్లా ముందు కారు ఆగింది. కారులోంచి ఒక వ్యక్తి దిగాడు. నల్లటి కోటు, టోపీ ధరించి ఉన్నాడు. అతని ముఖం చీకట్లో స్పష్టంగా కనిపించడం లేదు. అతను బంగ్లా తలుపు తట్టాడు. ఎవ్వరూ తెరవలేదు. మళ్ళీ తట్టాడు. అప్పుడు జవాబు లేదు. అతను జేబులోంచి ఒక తాళం తీసి తలుపు తెరిచాడు. లోపలికి వెళ్ళాడు. బంగ్లా లోపల నిశ్శబ్దంగా ఉంది. అతను టార్చ్ లైట్ వెలిగించి అటూ ఇటూ చూశాడు. ఫర్నిచర్ దుమ్ముతో కప్పబడి ఉంది. గోడల మీద పాత ఫోటోలు వేలాడుతున్నాయి. అతను ఒక గదిలోకి వెళ్ళాడు. ఆ గది మధ్యలో ఒక టేబుల్ ఉంది. టేబుల్ మీద ఒక పెట్టె ఉంది. అతను పెట్టె తెరిచాడు. అందులో ఒక డైరీ ఉంది. అతను డైరీ తీసి చదవటం మొదలుపెట్టాడు. డైరీలో ఒక అమ్మాయి తన జీవితం గురించి రాసింది. తనని ఎవరో వెంబడిస్తున్నారని భయంగా ఉందని రాసింది. చివరి పేజీలో వాడు నన్ను చంపేస్తాడు అని రాసింది. అతను డైరీ చదువుతుండగా వెనక నుండి ఒక చప్పుడు వినిపించింది. అతను వెనక్కి తిరిగి చూశాడు. ఎవరూ లేరు. అతను మళ్లీ డైరీ చదవటం మొదలుపెట్టాడు. ఇంతలో మళ్లీ చప్పుడు వినిపించింది. ఈసారి అతను టార్చ్ లైట్ వెనక్కి తిప్పి చూశాడు. ఒక నీడ కదులుతూ కనిపించింది. అతను భయంతో గట్టిగా అరిచాడు. టార్చ్ లైట్ కింద పడిపోయింది. చీకటిలో కేవలం అతని శ్వాస మాత్రమే వినిపిస్తోంది. కాసేపటికి అతను మెల్లగా లేచి నిలబడ్డాడు. టార్చ్ లైట్ వెలిగించాడు. నీడ మాయమైంది. కానీ టేబుల్ మీద ఉన్న డైరీ మాత్రం లేదు. అతను బయటికి పరిగెత్తాడు. వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. అతను కారెక్కి వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం పోలీసులు ఆ బంగ్లాకి వచ్చారు. ఎవరో హత్యకు గురయ్యారని వారికి ఫోనొచ్చింది. వారు బంగ్లా లోపలికి వెళ్లారు. టేబుల్ మీద డైరీ ఉంది. డైరీ చివరి పేజీలో నేను వాడిని చంపేశాను అని రాసి ఉంది.